హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ దొరకట్లేదనే వదంతులతో బంకుల వద్దకు వాహనదారులు తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం జంట నగరాల్లోని పెట్రోల్ బంకులపై పడింది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో వాహనదారులు నించుంటున్నారు. పెట్రోల్ పోయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు అధికారులు సరిపడిగా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి, వదంతులు నమ్మవద్దని చెబుతున్నప్పటికీ వాహనదారులు అయితే పెద్ద ఎత్తున క్యూ కడుతూ పెట్రోల్ బంకుల దగ్గరికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి. పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోటి కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉందండి, అంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున క్యూలో నిలబడాల్సి వస్తుంది? ఏమన్నా ఏం చెప్తామన్నా, గవర్నమెంట్కు ఏం చెప్పంతా కూడా లేదు. గవర్నమెంట్ తోటి పెద్ద ఎత్తున మనం చూడొచ్చు స్పష్టంగా దృశ్యాల్లో. రోడ్డు మీద కూడా క్యూ లైన్ వెళ్ళిపోయింది. అయితే వాహనదారులు ట్రాఫిక్ జామ్ అవుతుంది, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉందండి పరిస్థితి? ఎట్లా? ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. కొంచెం బాగానే ఆర్గనైజ్ చేశారు ఇక్కడ. ఇట్స్ పెద్ద ఎత్తున ఒకవైపు నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు, వదంతులు నమ్మవద్దని చెప్తున్నారు. అయినా కానీ వాహనదారులు అంటే క్యూ లైన్లో యాంగ్జైటీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు వితౌట్ వెహికల్ నోబడీ కెన్ మూవ్ ఫ్రమ్ ది హౌస్. ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఎవ్రీబడి అందరు కొంచెం ఆతరే ఉంటుంది కదా, తాపత్రయపడతారు. కొంచెం తొందరగా వెళ్ళాలి, ఆఫీసులకు వెళ్ళాలంటే ఇదే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కదా, అది దట్ ఈస్ ద ఓన్లీ కీ. అందుకంటే మనిషికి బ్లడ్ శరీరంలో అలాగో పెట్రోల్ అలా అయిపోయింది వెహికల్స్ కంటే, తప్పదు కదా. ఇట్స్ గుడ్. అది పరిస్థితి. అయితే వాహనం ముఖ్యంగా బయటికి తీయాలంటే పెట్రోల్ అవసరమని, ఈ కారణంగానే యుద్ధం ప్రభావంతో అంటే ఎక్కడ పెట్రోల్ నిల్వలు అయిపోతాయో అని వాహనదారులు పెద్ద ఎత్తున బంకుల వద్దకు తరలి వస్తున్నారని వాహనదారులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా అంటే తెలియని కొంతమంది వాహనాల్లో పెట్రోల్ అయిపోవడంతో కూడా ఈ రకంగా క్యూ లైన్లో నించొని పెట్రోల్ పోయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాహనదారులు అయితే చెబుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.